స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఈ ఆలయంలో ప్రధానమైనటువంటిది, అత్యంత శక్తిప్రదమైనటువంటిది సర్వతోభద్ర చతుర్ముఖ మహామంటపం. ఈ మంటపాన్ని మీరు చూస్తున్నారు. ఈ శిలలతో, జీవమైనటువంటి శిలలతో తయారు చేసి ఈ యొక్క సర్వతోభద్ర చతుర్ముఖ మహామంటపానికి తగు విధమైనటువంటి శక్తిప్రదంగా వైదిక ఆగమ శాస్త్రానికి అనుగుణంగా తయారు చేసి ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే ఈ నిర్మాణంలో విశేషం ఏమిటంటే 12 రాశులు, 12 రాశులతో కూడుకున్నటువంటి ఈ యొక్క మహామంటపం. భక్తులందరికీ కూడా వారి వారి యొక్క పేరుకు సంబంధంగా వచ్చేటువంటి రాశులు ఏవైతే ఉంటాయో ఆ రాశులకు తగు విధమైనటువంటి వారి వారి అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యములు కలగాలి. ఈ మంటపంలోకి అడుగు పెట్టగానే ఏ భక్తుడైతే ఈ యొక్క మంటపంలోకి అడుగు పెడతాడో ఇక్కడ ఈ మంటపంలో 12 రాశులను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వీడియోలో తప్పకుండా ఈ యొక్క ప్రత్యక్ష వీక్షణం చేయగలరు. ముఖ్యంగా మొట్టమొదటిగా ఓంకారంతో మీరు ఈ యొక్క ఓంకార నాదంతో, ఓంకార జపంతో ఈ మంటపంలోకి మీరు మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి నేపథ్యంలో ముందుకు వస్తే మనకి ఇక్కడ మేషరాశి కనపడుతుంది. మేషరాశి నుంచి వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, అలాగే సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, అలాగే ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ యొక్క మహామంటపంలో విశేషంగా ప్రత్యక్షంగా మనకు మకర సంక్రమణం రోజున స్వామివారి యొక్క మకర జ్యోతి సందర్భంగా ఆ రోజున మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి శుభ సందర్భంగా జనవరి నెలలో ప్రతి సంవత్సరం కూడా మనకు మకర సంక్రమణం జరుగుతుంది. ఆ మకర సంక్రాంతి రోజున శబరిమలలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సన్నిధానంలో జ్యోతిస్వరూపంగా మనకందరికీ కూడా దర్శనమిస్తారు. ఇక్కడ కూడా ఈ యొక్క మహామంటపంలో సూర్య భగవానుణ్ణి ఏర్పాటు చేస్తూ శుభప్రదమైనటువంటి స్వస్తిక భద్రము, అలాగే ఇక్కడ ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క వేలాయుధ స్వరూపమైనటువంటి మహాముద్రను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి విశేషమైనటువంటి సర్వతోభద్ర చతుర్ముఖ మహామంటపాన్ని 12 రాశియుత మహామంత్రాత్మకమైనటువంటి శక్తిప్రదమైనటువంటిది. అలాగే భక్తులు ఎవరైతే ఈ యొక్క ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి ఎవరైతే సేవిస్తారో ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మా యొక్క కోరిక ఏంటంటే భక్తులందరికీ కూడా నిత్యము ఈ ఆలయంలో మంత్రాత్మకంగా, వేదాత్మకంగా, నాదాత్మకంగా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు చేస్తూ ప్రతి భక్తుడి యొక్క కుటుంబంలో ఉండేటువంటి ప్రతి భక్తుడి యొక్క వారి వారి యొక్క కుటుంబాల్లో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, వారి వారి యొక్క యోగక్షేమాలను కూర్చి స్వామివారికి ఈ రోజున ఈ సన్నిధానం ఎప్పుడైతే ప్రతిష్టాపన జరుగుతుందో, ప్రతిష్టాపన అయినది మొదలు నిమిత్తంగా ప్రతి భక్తుడికి ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారి వారి యొక్క గోత్రనామాలు చెప్పి ఇంతటి విశేషమైనటువంటి సర్వతోభద్ర చతుర్ముఖ మహామంటపంలో ఉన్నటువంటి స్వామివారిని సేవించటమే కాకుండా భక్తులందరినీ కూడా ఇక్కడ దాతలుగా చేయాలన్నటువంటిది మా సంకల్పం. దయచేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి దాతలుగా వచ్చి ఈ ఆలయ నిర్మాణాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిదే మా సంకల్పము. మీరు కూడా ఈ యొక్క సంకల్పంలో భాగస్వాములై స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షములకు పాత్రులై తరించాలని, అలాగే ఈ ఆలయ మహామంటపం అత్యంత శోభాయమానంగా శిల్పకళకు చక్కగా నిదర్శనంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం శరవేగంగా సాగటం కూడా చాలా విశేషము. ఈ ప్రాంతంలో 5 యజ్ఞములు విశేషంగా చేసినటువంటి మహాభూమిక ఇది. దీన్ని వేదభూమి అంటారు, మంత్రభూమి అంటారు, కర్మభూమి అంటారు. ఇటువంటి భూమిలో స్వామివారి యొక్క ఆలయ నిర్మాణాన్నే
చేపట్టడమే కాకుండా ఇటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞములు చేసి ఈ ప్రాంతంలో ఉండేటువంటి సమస్త ప్రజలందరినీ కూడా ప్రత్యక్షంగా వారే స్వయంగా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకునేటువంటి గొప్ప అదృష్టాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి భక్తులు ఎక్కడెక్కడైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికి మీ వంతుగా సహాయ సహకారములు ధన రూపేణ వస్తు రూపేణ ఇత్యాది మీ సేవలు మీకు శక్తి అనుసారంగా ఈ స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించి తరించగలరని ప్రార్థన. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప.